వ్యూవర్స్, నేను మీ యాంకర్ నవ్య. ప్రతిరోజు ఒకటే క్యాస్ట్ తో మేము చాలా బయోడేటాస్ అనేది మీకు చెప్తూ ఉంటాం. కానీ ఈ రోజు ఏం చేసాము అని అంటే చాలా మంది మాకు కాల్ చేస్తున్నారండి. అంటే ఒకటే వీడియోస్ లో అన్ని క్యాస్ట్ల గురించి చెప్తున్నారు కదా సార్, మళ్ళీ దీంట్లో కొంచెం మా ఓసీల గురించి కూడా చెప్పండి, లేదు అంటే మా బీసీల గురించి కూడా ఒకటే వీడియోలో చెప్పండి అని చెప్పి చాలా మంది కాల్ చేస్తున్నారు. ఓసీలో నుంచి 3 ప్రొఫైల్స్, బీసీలో నుంచి 3 ప్రొఫైల్స్ అనేది తీసుకొని వచ్చాము మీ అందరి కోసము. ఏం క్యాస్ట్, మరి ఆ అమ్మాయి వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎలాంటి జాబ్ చేస్తున్నారు అనే పూర్తి వివరాలు మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే అప్పుడు జాబ్ చేస్తున్నారా, చేయట్లేదా, ఏ క్యాస్ట్ గురించి చెప్తున్నాం, అది అమ్మాయిదా అబ్బాయిదా అనే పూర్తి అవగాహన అనేది మీకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఇది మా యొక్క విన్నపము, అంతే రిక్వెస్ట్ గానే మేము అడుగుతున్నాము. దయచేసి పూర్తిగా అనేది వీడియో వినండి. ఈ రోజు మరి ఎలాంటి క్యాస్ట్ల గురించి తీసుకొచ్చారు, మరి ఓసీ అన్నాము, బీసీ అన్నాము కదా, వాటి గురించి ఏంటి పూర్తి వివరాలు అనే దాని గురించి జ్యోతి మేడం గారి మాటల్లోనే మనం ఈ రోజు తెలుసుకుందాం. ఈ రోజు ప్రేక్షకులందరి కోసం మేము అరేకటిక బీసీ క్యాస్ట్ నుండి 3 ప్రొఫైల్స్ తీసుకొచ్చాము. అదే విధంగా ఓసీ వెల్మా క్యాస్ట్ నుండి 3 ప్రొఫైల్స్ అనేటివి ముందుకు తీసుకొచ్చాము. ఇందులో అరేకటికలో ఫస్ట్ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/9/1996, హైట్ 5.2 ఉంటారు, ఎడ్యుకేషన్ ఎంటెక్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ ప్రైవేట్ జాబ్ చేస్తుంది, నెలకు 40,000 సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్లకు సాఫ్ట్వేర్ ఆర్ బిజినెస్, వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ, అదే విధంగా హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఈ అమ్మాయి యొక్క ఫ్యామిలీ విషయాలు నవ్య మాటల్లో విన్నారు కదండి. మరి ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి ఆర్యకటిక క్యాస్ట్ అండి. మరి హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి వీళ్ళ ఫ్యామిలీ విషయానికి వస్తే వీళ్ళు కొంచెం వీళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. వీళ్ళకి 2 బ్రదర్స్ ఉన్నారు. ఈ అమ్మాయికి 2 బ్రదర్స్ లో ఒక బ్రదర్ కి మ్యారేజ్ అయిపోయింది, ఇంకొక అబ్బాయికి అవ్వలేదు. ఈ అమ్మాయికి చేసిన తర్వాత అబ్బాయికి చేద్దామన్న ఆలోచనలోనే వీళ్ళు ఉన్నారు. అమ్మాయి కూడా కొంచెం చామంచాయ కలర్ లోనే ఉంటుంది కాబట్టి అబ్బాయి కూడా చామంచాయ అయినా పర్వాలేదు, నార్మల్ ఉన్న అబ్బాయి అయినా పర్వాలేదండి. కాకపోతే జాబ్ మటుకు చేసి హైదరాబాద్ లో ఓన్ హౌస్ ఉండి ప్లేస్ లో కొంచెం ల్యాండ్ అదంతా ఉండండి, ఇట్లా ఉండాలి అని మాత్రమే వీళ్ళు కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయిని మీరు కూడా కావాలి అని కోరుకుంటే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. మరి మరో అమ్మాయిని ఏ క్యాస్ట్ నుంచి తీసుకొచ్చారు, ఆ అమ్మాయి ఎడ్యుకేషన్ ఏంటి, ఎలాంటి రిక్వైర్మెంట్స్ తో వాళ్ళు కోరుకుంటున్నారు అనే పూర్తి వివరాలు మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే నవ్య, నువ్వు చెప్పినట్టుగా ఈ రోజు ప్రేక్షకులందరి కోసం ఆర్యకటిక నుండి మరో అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 26/11/1999, హైట్ 5.2 ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేసింది. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది హైదరాబాద్ లో. ఈ అమ్మాయికి 12 lakhs ప్యాకేజీ. ఈ అమ్మాయి వల్ల రిక్వైర్మెంట్ ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్స్, అబ్బాయి మాత్రమే, అది కూడా ఆర్యకటికలోనే వెల్ సెటిల్ అయిన అబ్బాయి మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఈ అమ్మాయి పూర్తి వివరాలు నవ్య మాటల్లో విందాం. మరి విన్నారు కదండి, ఈ అమ్మాయి క్యాస్ట్ వచ్చేసి ఆర్యకటిక. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఆర్యకటికలోనే అందమైన అబ్బాయి కావాలి అని కోరుకుంటున్నారు. మరి ఈ అమ్మాయి వాళ్ళది నేటివ్ ప్లేస్ వచ్చేసి కూడా విజయనగరం, కాకపోతే వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి ఈ అమ్మాయి యొక్క మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే అమ్మాయి కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది, చూడడానికి చాలా ఫేర్ గా ఉంటుంది. అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ కానీ, బిజినెస్ కానీ, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా కూడా కొంచెం హై ప్యాకేజ్ ఉండే అబ్బాయి మాత్రమే కావాలి అని కోరుకుంటుంది. అండ్ కలర్ విషయంలో కూడా నేను అమ్మాయి కొంచెం ఫేర్ గా ఉంటుంది కాబట్టి అబ్బాయి కూడా చూడడానికి ఈడు జోడు బాగుండే అబ్బాయినే కావాలి అని కోరుకుంటుంది. ఇలాంటి అమ్మాయిని మీరు కూడా కావాలి అని కోరుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని ఆర్యకటిక క్యాస్ట్ లోనే తీసుకొచ్చారంటే మరి ఆ అమ్మాయి బయోడేటా ఏంటి అంటే ఆ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, హైట్ ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, ఎలాంటి జాబ్ చేస్తుంది అమ్మాయి అనే పూర్తి వివరాలు ఈ రోజు మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఈ రోజు ప్రేక్షకులందరి కోసం అరేకటిక నుండి మరో అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 11/9/2001. ఈ అమ్మాయి హైట్ 5.2 ఉంటారు, ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. ఈ అమ్మాయి ప్రెసెంట్ జాబ్ అయితే చేయడం లేదు. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్ అండి. వీళ్ళ రిక్వైర్మెంట్ ఓన్లీ తెలంగాణ పర్పస్ లో అడుగుతున్నారు. తెలంగాణలో ఉన్న వాళ్ళు అరేకటికలో ఎవరైనా వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఈ అమ్మాయి గురించి నవ్వే మాటల్లో విన్నారు కదండి. ఈ అమ్మాయి అయితే ప్రెసెంట్ జాబ్ ఏం చేయడం లేదు. అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది అని అంటే రేపు పెళ్లి అయిన తర్వాత కూడా నేను జాబ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్, అంటే అబ్బాయి వాళ్ళు ఒకవేళ చెయ్యమంటే చేస్తాను, లేదు అంటే వద్దు అన్న ఆలోచనలోనే ఉన్నారు. పూర్తిగా డెసిషన్ అనేది అబ్బాయి సైడ్ వాళ్ళకే వదిలేసింది అండి. మరి చేయమంటే చేస్తాము, లేదంటే లేదన్న ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలాంటి జాబ్ చేయని అమ్మాయిని కూడా మీరు కూడా కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. విన్నారు కదండి. మరి ఈ రోజు మరో అమ్మాయిని మరి మరో ఏ క్యాస్ట్ లో తీసుకొచ్చారు, ఎలాంటి అమ్మాయిని తీసుకొచ్చారు, ఆ అమ్మాయి ఎడ్యుకేషన్ ఏంటి, శాలరీ ఏంటి, అంటే ఒకవేళ జాబ్ చేస్తుందా, చేయట్లేదా, చేస్తే ఎలాంటి జాబ్ చేస్తుంది అనే వివరాల గురించి ఈ రోజు పూర్తి వివరాలు మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాం. విన్నారు కదండి. ఇప్పటి వరకు మనము ఓసీ బీసీ ప్రొఫైల్స్ గురించి విన్నాం కదా. ఇప్పుడు ఓసీ క్యాస్ట్ లో ఓసీకి వచ్చామండి. మరి ఓసీలో నుంచి ఏ క్యాస్ట్ ని తీసుకొచ్చారు, ఏ క్యాస్ట్ గురించి అమ్మాయి బయోడేటా అనేది చెప్తారు అనేది మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే నవ్య, ఈ రోజు ప్రేక్షకులందరి కోసం
ఓసీ క్యాస్ట్ లో వెలమ అమ్మాయిలను తీసుకొచ్చాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 14/4/1996. హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారు. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి సంవత్సరానికి 12 లక్షల ప్యాకేజీలో ఉంది. వీళ్ళది వచ్చేసి హైదరాబాద్. వీళ్ళ రిక్వైర్మెంట్ ఆంధ్ర అయినా తెలంగాణ అయినా వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ, అది కూడా వెలమ క్యాస్ట్ లో నుండి మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఈ అమ్మాయి గురించి పూర్తి వివరాలు నవ్య మాటల్లో విందాం. చెప్పు. జై కేసీఆర్. ఈ అమ్మాయి వాళ్ళు సాఫ్ట్వేర్ అబ్బాయి, వెల్ సెటిల్ అయిన అబ్బాయి, అది కూడా హైదరాబాద్ లో సెటిల్ అయిన అబ్బాయి. ఇలాంటి అమ్మాయిని మీరు కూడా కావాలనుకుంటే ఈ వీడియో అనేది వెలమ అబ్బాయిల పేరెంట్స్ కి షేర్ చేయండి. ఇలాంటి అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి వచ్చేయండి. విన్నారు కదండి, వెలమా క్యాస్ట్ లో నుంచి సాఫ్ట్వేర్ అమ్మాయిని తీసుకొచ్చారు. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ కూడా అలానే ఉంది, సాఫ్ట్వేర్ అబ్బాయి కావాలని. మరి ఈ అమ్మాయి గురించి మీరు కూడా చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మరో అమ్మాయిని ఏ క్యాస్ట్ గురించి తీసుకొచ్చారు, మరి అమ్మాయి ఎడ్యుకేషన్ ఏంటి, ఏం చదువుతుంది, మరి జాబ్ చేస్తుందా చేయట్లేదా అనేది మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే విందాం. చెప్పండి మేడం. ఓకే నవ్య, నువ్వు చెప్పినట్టుగా ప్రేక్షకులందరి కోసం నేను మరో అమ్మాయి వెలమ క్యాస్ట్ నుండే తీసుకొచ్చాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/11/1996. హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ఈ అమ్మాయి ప్రెసెంట్ ప్రైవేట్ ఎంప్లాయీ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి నెలకు 30,000 సంపాదిస్తుంది. వీళ్ళది విశాఖపట్నము. ఈ అమ్మాయికి ఆంధ్ర సంబంధాలు మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. సాఫ్ట్వేర్ అయినా బిజినెస్ అయినా విశాఖపట్నం చుట్టుపక్కల మాత్రమే అబ్బాయిలు, వెల్లమ అబ్బాయిలు కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా విశాఖపట్నం చుట్టుపక్కల సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. మరో అమ్మాయిని ఎలాంటి క్యాస్ట్ లో నుంచి తీసుకొచ్చారు, మరి ఆ అమ్మాయి ఓసీనా బీసీనా, మరి ఏం జాబ్ చేస్తుంది ఏంటి అనే పూర్తి వివరాలు మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాం. నేను మరో అమ్మాయిని ప్రేక్షకుల కోసం తీసుకొచ్చాను. అది కూడా ఓసీ క్యాస్ట్ నుండి, వెల్మ క్యాస్ట్ నుండి అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 11/9/1991. హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారు. ఈ అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేస్తుంది. వీళ్ళది ఈ అమ్మాయికి నెలకు 50,000 సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది చింతలండి. ఈ అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్ సాఫ్ట్వేర్ బిజినెస్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు, కానీ వెల్మ క్యాస్ట్ నుండి వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ నుండి అబ్బాయిని మాత్రమే కోరుకుంటున్నారు. ఎవరైనా వెల్మ క్యాస్ట్ అబ్బాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేటివి మేము ముందుకు తీసుకొస్తాము. మీ ఆదర అభిమానాలు ఎప్పుడు మా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టండి.